వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బాబు జగజీవన్ రావు ఆశయ సాధనకు కృషి చేద్దాం. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. హైదరాబాద్ కొంపల్లిలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా, సిలిండర్లు స్వాధీనం. కర్నూలు వెంకటేష్ థియేటర్లో రాకాసి సినీ బృందం సందడి. కర్నూలు నగరంలోని మమ్రే మినిస్ట్రీస్ చర్చిలో ఘనంగా ఈస్టర్ డే వేడుకలు. ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఆలోచించి అమలు చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వీరబల్లి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 47 సంవత్సరాలుగా బీజేపీ దేశం ముందు పార్టీ తర్వాత అనే సిద్ధాంతంతో పనిచేస్తుందని తెలిపారు. కార్యకర్తల కృషి వల్లే బీజేపీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉందని అన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యంగా చివరి వ్యక్తికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని, దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు స్వలాభం, కుటుంబ రాజకీయాల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. రేపు జరిగే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్లో పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ రాముడి ఆశయాలతో ప్రజల కోసం పనిచేస్తోందని చెప్పారు. అలాగే ట్రిపుల్ తలాక్ చట్టం ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం చేసిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజుల ముఖేష్ గౌడ్, తుల ఆంజనేయులు, ఆకుల అశోక్ వర్ధన్, వంగపల్లి వెంకటేశ్వర్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు. 1980 ఏప్రిల్ 6వ తేదీ నాడు భారతీయ జనతా పార్టీ స్థాపించబడ్డది. 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలోకి భారతీయ జనతా పార్టీ మనం 47వ సంవత్సరంలోకి ఎంటర్ కాబోతున్నాం. ఈ 47 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఒక చిన్న పార్టీగా మొదలై 1984 ఎన్నికలలో కేవలం 2 ఎంపీలతో గెలిచిన భారతీయ జనతా పార్టీ స్వంతగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి గత 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అంత్యోదయ అనే సిద్ధాంతం కొరకు పనిచేస్తుంది. ప్రభుత్వం యొక్క ఫలాలు బడుగు బలహీన వర్గాలకు, మారుమూల ప్రాంతంలో ఉండే వాళ్లకు, గిరిజనులకు అందరికీ కూడా అందేలాగా ప్రభుత్వం యొక్క ఫలాలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇట్లా 12 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ రహదారులు, కొత్త ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, కొత్త ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఇట్లా అన్ని రంగాలలో ఇవాళ భారతదేశము ప్రపంచంలోనే అతి త్వరలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్న గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ దాదాపు 20 రాష్ట్రాలలో అధికారంలో 18 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఏర్పడింది. అతిపెద్ద రాజకీయ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం, దీంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు, ప్రభుత్వం యొక్క ఏవైతే ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, ప్రభుత్వం యొక్క పథకాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యక్రమాలను డిజైన్ చేయడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ ఇండ్లపై జెండాలు ఎగిరవేయడం, రేపు పోలింగ్ బూత్ స్థాయిలో జెండాలు ఎగిరేయడం, ఇట్లా అనేక కార్యక్రమాలకు మా జాతీయ పార్టీ నాయకత్వంలో పిలుపునిచ్చాము. తెలంగాణలో కూడా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నుంచి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు అందరూ కూడా ఈరోజు ఉదయం వాళ్ళ ఇంటిపై జెండాలు ఎగిరవేశారు. వేల మంది కార్యకర్తలు
ప్రతి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగురవేసింది. రేపు బూత్ స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ వారం రోజుల పాటు అనేక కార్యక్రమాలను డిజైన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అంటే భారతీయ జనతా పార్టీకును వేరే పార్టీలకు ఉన్న తేడా అదే. భారతీయ జనతా పార్టీ దేని గురించి అయితే అంటే భారతీయ జనతా పార్టీని పెట్టడానికి ఒక మూల సిద్ధాంతం నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, వ్యక్తి థర్డ్. ఇలా 47 ఇయర్స్ నుంచి నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతం కొరకు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇలా మనం చూసుకుంటే మన రక్షణ శాఖ కావచ్చు, ప్రతి విషయంలో కూడా దేశం విషయంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కాంప్రమైజ్ కాదు. దేశం అంటే ఒక దేశం ఒక మన సరిహద్దులే కాదు, ఈ దేశంలో ఉన్న సంస్కృతి, ఈ దేశంలో ఉన్న ప్రతి దాన్ని కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉన్నది. వేరే పార్టీల లాగా కుటుంబ పార్టీ కాదు. అందుకని ఈ యొక్క సిద్ధాంతానికి రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. మొన్న కూడా మనం చూసినాం, ఈ గత సంవత్సరం 2 సంవత్సరాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. కుటుంబ పార్టీ కాకుండా దేశం కొరకు, ప్రజల కొరకు, అంత్యోదయ కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకనే ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను తెలంగాణ అంతటా పెద్ద ఎత్తున ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలలో పాల్గొనాలి. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తుంది. రెండో విషయం, మొన్న టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీసీ ప్రెసిడెంట్ మన మంచిర్యాలకు వచ్చినప్పుడు వారు కొన్ని కామెంట్స్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాముని పేరు మీద రాజకీయం చేస్తుంది, ఇంకా ఎన్ని రోజులు రాముని పేరు మీద ఓట్లు అడుగుతారని మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక కామెంట్ చేశారు. మేము చెప్తున్నాం, ఖచ్చితంగా రాముని పేరు మీదనే పనిచేస్తాం. శ్రీరామచంద్రుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక దేవుడే కాదు. శ్రీరామచంద్రుడు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్ఫూర్తినిగా తీసుకుంటారు. ఒక ఐకాన్ శ్రీరామచంద్రుడిని ఏదైతే మనము మర్యాద పురుషోత్తముడు అని అంటాం. శ్రీరామచంద్రుడు నడిచిన ధర్మ మార్గంలో నడవాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని గోదావరి ఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్ రావు అన్నారు. జగ్జీవన్ రావు 119వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విద్యాభ్యాసం నుంచే పోరాటాలు చేపట్టారన్నారు. 3 దశాబ్దాలకు పైగా కేంద్ర మంత్రిగా పనిచేసిన ఘనత జగ్జీవన్ రావు అన్నారు. దళిత నిమ్మ జాతి అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుజ్జేటి సత్యనారాయణ, కమిటీ సభ్యులు ముచ్చకుర్తి కుమార్, ఆసంపల్లి రవీందర్, జవ్వాజీ శ్రీనివాస్, జాగీరు రాజయ్య, ప్రసన్న, అంజలి, పద్మజ, షాన్వాజ్, కిరణ్ కుమార్, చిద్రుల రమేష్ తిలక్తో పాటు సీనియర్ న్యాయవాదులు కిషన్ రావు, పూర్మ శ్రీనివాస్, చంద్రశేఖర్, రామకంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. किरण जर మీరు అయిపోయింది.
ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దేశానికి ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన దీన దళిత దుఃఖితుల యొక్క కష్టాలను దూరం చేసి తాడిత పీడిత నిమ్న జాతుల యొక్క అభ్యున్నతిని ఆశించి తన జీవితం కూడా మొత్తం జనం కోసం, జనం యొక్క శ్రేయస్సు కోసం జనంలో ఉండి వారి యొక్క బాధలు తొలగించిన త్యాగమూర్తి ఆదర్శ పురుషుడు డాక్టర్ బాబు జగ్జీవన్ గారి యొక్క జయంతి యొక్క కార్యక్రమాన్ని గోదావరికని బార్ అసోసియేషన్లో న్యాయవాదులం అంతా కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. మరి ఈ యొక్క మహాపురుషుని జయంతి సందర్భంగా సమాజం ఒక స్ఫూర్తిని పొందాలి, ఈ సమాజం చైతన్యవంతం కావాలి, వారి జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొని ఇంకా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఏవైతే కష్టాలు ఉన్నాయో పేదలకు వాటిని తొలగించే విధంగా ప్రతి భారతీయుడు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో లవ్ జిహాద్కు మించిన ఘటన బయటపడింది. అద్దెకు కావాలని ఓ అమ్మాయిని పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానని వెంటబడి పెళ్లి చేసుకుని ఫస్ట్ రోజునే మత్తుమందు ఇచ్చి మరో నలుగురితో అత్యాచారం చేయించిన నవాజ్ అనే వ్యక్తి. ఆ తర్వాత బెదిరించి మతం మార్చి బలవంతంగా బీఫ్ తినిపించి హింసించిన నవాజ్, ఆయన కుటుంబ సభ్యులు తన కుటుంబ ఆస్తులను సైతం అమ్ముకొని జంప్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన మోసపోయిన యువతి. మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్. నేను మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్ళారు నాకు. అక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. ఎవరెవరు? వాళ్ళ తమ్ముళ్ళు మున్నావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్ నాకు. నవదుర్గాని చేంజ్ చేయారని చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మనం మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు సార్. తీశారు సార్. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పారు సార్. జూలై 28కి పెళ్లి చేసుకున్నారు సార్ కుకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్లో. తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నారు సార్. ఇమాం సార్ నజీరా అని పేరు పెట్టారు సార్. తర్వాత నాకు నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. ఇమాం అని వాళ్ళ మామ వచ్చి నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా
ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర నుంచి? అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మిపించారు సార్. ల్యాండ్ ఫస్ట్ ఒకసారి బిజినెస్ అని తీసుకున్నారు, దాని తర్వాత నా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకున్నారు. తర్వాత హవాలా నోట్ పోయిందని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ మా మమ్మీ గోల్డ్ చైన్ అమ్మిపించారు, ముతుడులో గోల్డ్ పెట్టించారు. ఒక తులా గోల్డ్ ఉంది సార్, వాళ్ళు ముతుడులో పెట్టింది అమ్మింది. మీ పైన గ్యాంగ్ రేప్ ఎన్నిసార్లు? 2 సార్లు సార్. సార్ బేగంపేటలో పెళ్ళికి ముందు సార్, పెళ్ళి అయిన రోజు కూడా ఫస్ట్ నైట్ అని చెప్పి మునావర్ రూమ్ డెకరేట్ చేశారు సార్. ఆ రోజు రాత్రి కూడా వీళ్ళందరూ ఇస్మాయిల్, షారుఖ్, మునావర్, లీలాఫ్ ఇలా 4 కలిసి గ్యాంగ్ రేప్ చేశారు సార్. జనవరి 12కి చేశాం సార్. చేస్తే ఇలా ఫ్రాడ్ చేశారని చెప్పి కంప్లైంట్ చేయమంటే మిస్సింగ్ కేసు తీసుకున్నారు సార్. వెళ్ళాం, తీసుకున్నారు సార్. వాళ్ళ అక్క అదే చెప్పింది సార్. హోటల్ రూమ్లో ఉంచారు సార్. ఫస్ట్ హోటల్ రూమ్లో ఉంచి వాళ్ళ అక్క వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అక్క అదే అనింది. అంటే రేపటి రోజు నవాజ్ నీకు డివోర్స్ అంటే వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే తలాక్ అయిపోతుంది అని చెప్పింది నాకు. ఒకసారి నవాజ్ అలా ఇస్తే నువ్వు వేరే వాళ్ళతో, అదే ఫ్యామిలీలో వేరే వాళ్ళతో వెళ్ళిపోవాల్సి వస్తుంది, నువ్వు ఎంతమందితో అయినా ఉండాల్సి వస్తుంది, అది ముస్లిమ్స్ దాంట్లో కల్చర్ అని చెప్పి వాళ్ళ అక్క రేష్మా అనింది సార్. దాని తర్వాత నసీమా వాళ్ళ మమ్మీ మా ఇంటికి వచ్చింది, కుందన్బాగ్లో వచ్చింది. తను కూడా ఇదే చెప్పింది, 3 monthsలో మేము తీసుకెళ్ళిపోతాము, మీ డబ్బులు October 12th వరకు ఇచ్చేస్తాము, ల్యాండ్ అమ్మేసి అని చెప్పి తను కూడా అదే అలా చెప్పింది. తను ముస్లిం కన్వర్ట్ అయిపోయిన నేమే వాడింది, నజీరా అని నేమ్ వాడి మాట్లాడింది తను కూడా సార్. నవాజ్ తెలియదు సార్ ఎక్కడున్నారు. మిగతా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు సార్. పోలీస్ స్టేషన్లో చేశారు సార్. సెప్టెంబర్ మంత్ మొత్తం కొట్టడం, బట్టలు చింపేయడము నావి. ఎక్కడ అంటే ఇంట్లో ఎవరు పడితే వాళ్ళ ముందు చింపేసేవాళ్ళు సార్. ఆగస్టులో మా మమ్మీ వాళ్ళని గొడవపడి పంపించేశారు సార్ ఆగస్టులో. ఇంకా నజీరా నా వైఫ్ మీకు సంబంధం లేదు అని చెప్పి పంపించేశారు మా అమ్మ వాళ్ళని. సెప్టెంబర్ మొత్తం మేము అతనితో, నేను వాళ్ళందరి తమ్ముళ్ళు ఒకటే ఇంట్లో ఉన్నాం సార్. మహబూబాబాద్లో ఈట్ రైట్ వాక్ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యం నింపింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని డిఎంహెచ్ఓ డాక్టర్ రవి రాథోడ్ ప్రారంభించారు. సురక్షిత ఆహారం, పోషకారపు అలవాట్లపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా సాగింది. ప్రజలు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే ఏ పదార్థాలు, ఆహార పదార్థాలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటామని దాని మీద ఇవాళ ర్యాలీ తీసి మన కళాజాత బృందాలు మీ అందరికీ తెలియపరచడం జరిగింది. అదేవిధంగా 7వ తారీఖు నాడు మన వరల్డ్ పాపులేషన్ డే ఉంది. 8వ తారీఖు నాడు ఈ గర్భిణీ మహిళలందరినీ, మన జిల్లాలో ఉన్న గర్భిణీ మహిళలందరినీ చైతన్యపరిచి నార్మల్ కాన్పు అయితే ఏంటి లాభాలు, ఆపరేషన్లు అయితే ఏంటి నష్టాలు, అలాగే వీళ్ళు ఈ 9 నెలలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా మన కళాజాత బృందాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 9వ రోజు
ఎయిడ్స్ మీద ర్యాలీ. ఎయిడ్స్ అనే మహమ్మారి మనము తెలంగాణ స్టేటు ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నాము. సుమారు మన జిల్లాలో 3600 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. ఇది మనం పరీక్షిస్తేనే ఇంతమంది ఉన్నారు. ఇంకా జిల్లా మొత్తం మనం దీన్ని పరీక్షలు చేసేసి ఇంకెంతమంది ఉన్నారు అందరినీ గుర్తించి ఈ వ్యాధి వేరే వాళ్ళకు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద మనం 9వ రోజు చెప్పడం జరుగుతుంది. అదే 10వ తారీఖు నాడు మనకు యోగా డే ఉంటుంది. యోగా ఆయుష్ వాళ్ళ మీద కూడా మనకు హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతుంది. 11వ తారీఖు డి అడిక్షన్ మీద మనము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రణాళిక చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ముఖ్యంగా మీరందరూ పిల్లలు మరి ఊరి పెద్దలు మైబాద్ జిల్లా పెద్దలకు మరి ప్రజలకు చెప్పబోయేది ఏంటిదంటే మనము 30 సంవత్సరాల వరకు ఏదైతే ఆరోగ్యం సంపాదించుకుంటామో అదే మనకు చివరి వరకు మన ఆరోగ్యంగా మనం ఉండడానికి సహకరిస్తుంది. కాబట్టి 30 సంవత్సరాల లోపు మీరందరూ అంటే మంచి ఆహారము అంటే చిరుధాన్యాలు, అదేవిధంగా రోజుకొక మినిమం 40 నిమిషాలు వాకింగ్ చేస్తే మీ ఆరోగ్యము మరియు ఆఫ్టర్ 40 తర్వాత మీకు బీపీ, షుగరు ఇంకేమైనా ఇతర జబ్బులు రాకుండా మనం నివారించవచ్చు. సో ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో మరి కళాజాత బృందము మరియు ఐఎంఏ వాళ్ళు కూడా వచ్చారు. మరి స్కూల్ పిల్లల సమక్షంలో ఈ ర్యాలీ తీసి విజయవంతం చేసినందుకు మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ముగించవలసిందిగా ప్రసాద్ గారిని తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం. శనివారం సాయంత్రం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో 2 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. వినాయకుడి గుడి సమీపంలో కార్ టైరు పంచరై డివైడర్ను ఢీకొనగా మరో టాక్సీ జీప్ మలుపుతో నియంత్రణ కోల్పోయి డివైడర్ పైకెక్కింది. ఈ ఘటనలో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడగా కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. హన్మకొండలో హ్యాపీ సండే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ చాహద్ బాజ్పేయి పాల్గొని యోగా చేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. అందరు వస్తాను ఇప్పుడు నింపుకొని కట్టేది వర్దిల్లాలి. ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారి సమక్షంలో దళితుల అభ్యున్నతి ఒక మాటలు చెప్పాలంటే ఆ కోరిక నెరవేరినందుకు అందరి పక్షాన దళితుల అందరి బాబు జగజీవన్ రావు జయంతి ఉత్సవాల సందర్భంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి
జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. విగ్రహ ప్రతిష్ట మరి గత కొన్ని ఏళ్ళకెళ్ళి మన జిల్లాలో అతిపెద్ద నగరం ఇక్కడ ఇవాళ సాయంత్రం 5 గంటలకు వీళ్ళందరితో కూడా మీరు అందరూ సమయం ఇస్తే ఛాయ్ తాగుకుంటూ కూర్చొని మాట్లాడుకొని 2 నిమిషాల విగ్రహాన్ని కూడా ఎక్కడికి తీసుకురావాలి, ఎన్ని రోజులలో స్థాపించగలగాలి అని ఎస్టిమేట్ చేసుకొని తదుపరి కార్యక్రమాన్ని కూడా ముందు చేయాలని అనుకుంటున్నాం. ఏదేమైనా వారు చేసినటువంటి త్యాగాలు, వారి యొక్క నిజంగా కూడా జగజీవన్ రావు గారి ఆశయాలను మనం అందరం కొనసాగించిన రోజే నిజమైన నివాళులు అర్పించడం అయిందని మనం చూస్తాం. సరే, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.